ఏంటి అసలు సలార్ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదు, ఒక ప్రమోషన్ లేదు, ఫ్యాన్స్ అందరూ అసలు ఏం జరుగుతుందని ఆవురు అనుకుంటూ ఒక చిన్న అప్డేట్ వస్తే చాలా అని వెయిట్ చేస్తున్న టైంలో మీ సాంగ్ రిలీజ్ అయింది. సో ఏంటి మహాప్రసాద్ అలా ఉంది మీ పాట కూడా ఫ్యాన్స్ అందరికీ. సో హౌ ఆర్ యూ ఫీలింగ్? సో గుడ్ అండి. యాక్చువల్లీ అన్ఎక్స్పెక్టెడ్గా పాడాను, అన్ఎక్స్పెక్టెడ్గా అది రిలీజ్ అయిపోయింది. అసలు ఇవాళ నిన్న రిలీజ్ అవుతుందని కూడా నాకు తెలియదు, ముందు మొన్నటిదాకా తెలియదు. మొన్న సడన్గా ఫోన్ చేసి మీది ఒక బైట్ కావాలి, హొంబళే నుంచి మీకు కాల్ చేస్తారు ప్రొడక్షన్ హౌస్ నుంచి, మీకు మీవి ఒక 2 వీడియోస్ కావాలి అని చెప్తే, ఓహో అయితే ఎందుకండి దేనికి, రేపే నా సాంగ్ రిలీజ్ అంటే అవును రేపే అన్నారు. అప్పుడు చూసాను పోస్ట్, టుమారో ఇట్స్ రిలీజింగ్ టుమారో అని చెప్పి పోస్ట్ చేశారు. ఓకే, బట్ ఏ టైము ఏం తెలియదు నాకు. ఓకే, నన్ను విపరీతంగా ఆడుకున్నారు ఇన్స్టాలో ఫ్యాన్స్ కానీ, లేకపోతే అందరూ రిలీజ్ అని పెట్టారు, ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పరా, మీకు తెలుస్తుంది కదా, మీకు తెలుస్తుంది అంటే. నేను ఒక పక్కన మా ఫ్యామిలీ ఫంక్షన్లో ఉన్నాను నిన్న వేరే ఊర్లో. ఓకే, సో నేను అక్కడ మెసేజెస్ చూసుకుంటూ నాకు టెన్షన్ పెరిగిపోతుంది, అసలు రిలీజ్ అవుతుందా ఇవాళే, ఇది అయిందా, లేకపోతే లిరికల్ వీడియో రెడీ అయిందా లేదో. సేమ్ థింగ్ నాకు రాధేశ్యామ్ టైంలో కూడా అయిందనమాట. ఆ రోజు టెక్నికల్ ఇష్యూ వల్ల అది లేట్ అయిపోయి నైట్ 9:30 ఆ టైంకి రిలీజ్ అయింది. వాళ్ళు చెప్పింది 6 o'clock 4 o'clock చెప్పారు. సో అన్ని గంటలు అప్పుడు కూడా అలాగే అయింది. అంటే ఏంటిది నా పాటకి ప్రభాస్ గారికి నేను పాడితే ఇలా అవుతుందా లేట్ అని ఒక ఫీలింగ్ వచ్చేసింది. బట్ అట్లాస్ట్ సాయంత్రం 6:30కి అట్లా రిలీజ్ చేశారు. మేబీ ఫ్యాన్స్ కి అలా ఉంటదేమో, అంటే ఇప్పుడు వెళ్ళి ప్రభాస్ గారిని అడగలేరు, హోంబలే నుంచి అడగలేరు, మరి ఎవరిని అడగాలి? సో అలాగే పింగ్ చేద్దాం. విపరీతంగా మెసేజ్ చేశారు. చెప్పాను బాబు నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం పెట్టాను అంటే, నేను సలాలో పాడినట్టు పెట్టలా, నేను జస్ట్ సంథింగ్ ఎగ్జైటింగ్ కమింగ్ టుమారో స్టే ట్యూన్డ్ అని పెట్టాను అంతే. తెలిసిపోయింది మీరు పాడినట్టు. వాళ్ళందరూ గెస్ట్ చేశారు, ఆల్రెడీ ముందు రాధేశ్యామ్కి పాడాను కాబట్టి అందరూ అప్పటి నుంచి 1 year నుంచి అడుగుతున్నారు, మేడం నెక్స్ట్ మీరు సలార్కి కూడా పాడుతున్నారు అంటే. అసలు ఉంటుందో లేదో తెలీదు, ఫీమేల్ సాంగ్ ఉంటుందో లేదో తెలీదు కంప్లీట్లీ. సో నేను ఎట్లా పాడతానో నాకు కూడా తెలీదు, కాబట్టి నేను పాడట్లేదండి, నేను అసలు పార్ట్ ఆఫ్ సలారే కాదు అని అందరికీ మెసేజ్ పెడుతూ వచ్చా. ఈ ఆఫర్ కూడా నాకు 1 week బ్యాక్ వచ్చింది. 1 week బ్యాకే నేను ఈ సాంగ్ పాడాను. అవునా? అవును, వర్క్ చేశాను, వేరే సాంగ్స్కి వర్క్ చేశాను, కానీ ఎక్స్క్లూజివ్ ఒక ఫీమేల్ సాంగ్ ఉందని నాకు తెలీదు. సాంగ్స్ అన్నిట్లో ఇప్పుడు ఈ సూర్యుడే పాట జస్ట్ ఒక 1 week బ్యాక్ పాడింది అంతే. సో ప్రొడక్షన్ అంతా అయిపోయి రిలీజ్ కూడా అయిపోయింది. అవును. వావ్, అయితే ఒకసారి పాడేసేయండి, పాడిన తర్వాత ఇంకా చాలా ఏమంటారు, యూ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు టాక్. సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి, చిమ్మ చీకటిలోను నీడల ఉండెటోడు, రెప్పనొదలక కాపు కాసెడి కన్నువాడు, ఆకాశం ఇడిసి పెట్టి ముత్తెట్టే పొలము మట్టి, ఎండ భగ తీర్చె చినుకుల దూకుతాడు, ముప్పు కలగక ముందు నిలబడి ఆపుతాడు, ఖడ్గమొకడైతే కలహాలు ఒకడివిలే, ఒకడు గర్జన ఒకడు ఉప్పెన వెరసి ప్రళయాలే, సైగ ఒకడు సైన్యమొకడు కలిసి కదిలితే కదనమే, ఒకరికొకరని నమ్మి నడిచిన స్నేహమే ఇదిలే, 100 ఏళ్ళు నిలవాలే. వావ్, ఈ సాంగ్ వింటున్నప్పుడు అంటే రిలీజ్ అవ్వగానే విన్నప్పుడు అనిపించింది, అంటే బాహుబలి ఇవన్నీ రిలీజ్ అయినప్పుడు ఒక బాహుబలి యూనివర్స్ అంతటినీ కూడా ఒక పాట ద్వారా మనకి రివీల్ చేసినట్టు, ఇప్పుడు సలార్ యూనివర్స్ అంతటినీ కూడా ఆ ఫీలర్ని ఖచ్చితంగా ఈ సాంగ్లో ఒక ఫీల్ అయితే తీసుకొచ్చారు మీ నోటి ద్వారా, మీ పాట ద్వారా. ఇది సో ప్రివిలేజ్డ్ కదా, అంటే ప్రభాస్ లాంటి ఒక స్టార్కి లాంటి. నిజంగా అండి, చాలా వెరీ బ్లెస్డ్ అంతే. ఆల్రెడీ ఇది వరకు ఆయనకు పాడడం చాలా పెద్ద మూవీకి పాన్ ఇండియాలో 4 languages పాడాను. ఇప్పుడు ఇది వస్తుందని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. వర్క్ చేశాను ఈ సినిమాకి, వేరే 2 songsకి వర్క్ చేశాను, అంటే నేను ఉండి పాడించాను వేరే వాళ్ళతో తెలుగు. ఓకే, సో అలాంటిది ఇందులో నేను పాడతానని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రోజు దాకా కూడా ఫోన్ వచ్చినప్పుడు కూడా నేను ఆయన ఇంకొక పాట ఏదన్నా ఉందేమో వేరే వాళ్ళతో పాడించాలా, లేదా ఇంతకుముందు పాడించిన సాంగ్స్లో ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయేమో, వెళ్ళాలేమో వేరే వాళ్ళతో పాడించడానికి, కానీ ఆ ఎక్స్పెక్టేషన్తోనే కాల్ ఎత్తాను. ఓకే, బట్ ఆయన సాంగ్ ఉంది పాడతారా అనగానే డెఫినెట్గా సార్, ఇంకా అంతకంటే ఏం కావాలని వెంటనే ఆయన సాంగ్ పంపించేస్తారు. అదే రోజు పాడి పంపించేస్తారు. మీరు పాడించడం అంటే వాట్ యు డు, అంటే వేరే సింగర్స్ అంటే లిరిక్ డిక్షన్ కోసం
ఆయన కన్నడిగా కాబట్టి ఆయన Okay. నన్ను హెల్ప్ తెలుగు తీసుకొని lyrics ఆల్రెడీ ఇదివరకు ఆయన నాకు వేరే మూవ్స్కి వర్క్ చేశాను. సో ఆయన నా హెల్ప్ తీసుకొని తెలుగు సాంగ్స్ వేరే వాళ్ళు పాడుతున్నారు, మీరు వెళ్ళి జస్ట్ మానిటర్ చేయండి అని చెప్పి పంపించారు. ఓకే, వాళ్ళు ఏ సింగర్స్ వాళ్ళు? అంటే నేను రివీల్ చేయొచ్చలేదు, వద్దులేండి. మీకు రివీల్ మిమ్మల్ని ఫ్యాన్స్ పట్టుకున్నట్టు వాళ్ళని కూడా పట్టుకుంటారు. సో అవి కూడా తొందరలో రిలీజ్ అవుతాయి. మేబీ అవి సిచ్యువేషనల్ సాంగ్స్ ఏమో తెలియదు.